అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. శ్యామల రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అదే స్త్రీ శక్తి గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి విందాం. నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా. ఫ్రీ అన్నారు. డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఎంత హాస్యాస్పదంగా ఉంది శ్యామల. నిన్నెందుకు కదా ట్రోల్ చేస్తారు జనాలు. నిన్ను బస్సు ఎక్కితే అమ్మా ఇది ఫ్రీ బస్సు కాదన్నారంట. వాళ్ళు ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారంట. ఏ కండక్టర్ చెప్పాడు ఈ బస్సు ఎక్కకూడదని? ఆ బస్సు ఏ టైపు బస్సు, ఏ సమయంలో ఎక్కారు, ఆ బస్సు నెంబర్ ఏంది, ఏ మహిళ మళ్ళీ వెనక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంది? ఒక బస్ స్టాండ్లో కానీ ఒక రోడ్లో కానీ బస్సులు వెళ్తూ ఉంటాయి. ఆ బస్సు కాదు అన్నప్పుడు ఆ బస్సుకు ఉండేటువంటి ఆంక్షలు వాళ్ళు చెప్పుంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, 5 రకాల బస్సులకు మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణం ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్. ఆవిడని ఏమైనా గద్దించారా, నిలవన తోసేశారా? ఏమైనా పొరపాటు ఎక్కుండొచ్చు. లేకపోతే ఆవిడికి ఈ ఆంక్షల గురించి 5 రకాల బస్సుల గురించి పరిజ్ఞానం తెలియకపోవచ్చు. అంత మాత్రాన అసలు బస్సులే లేవు, ఉచితంగా బస్సులే ఇవ్వలేదని చెప్తారా ఎవరైనా? ఆవిడ ఎంత దూరం వెళ్ళి మళ్ళీ డబ్బులు తెచ్చుకుందమ్మా? ఎవరా మహిళ? ఎన్ని గంటలకు బస్సు ఎక్కింది, ఎక్కడ బస్సు ఎక్కింది, ఏ కండక్టర్తో మాట్లాడింది, ఏ ఊరికి వెళ్ళింది, ఎంత డబ్బులు తెచ్చుకుంది? అంటే ఒక బస్సు దగ్గరకు వచ్చిన ఒక మహిళ బస్సుకి డబ్బులు తెచ్చుకోకపోవచ్చు. 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, ఓకే, ఆలోచిస్తా, కరెక్టే. బస్సు దిగిన తర్వాత బస్సు ఎక్కక ముందు ఉండే ఖర్చులు ఉంటాయి కదా. ఏ టీకో, కాఫీకో, వాటర్ బాటిల్కో, శనిక్కాయలకో, లేకపోతే ఇంటికి సామాన్లు తీసుకెళ్ళడానికో డబ్బులు ఉంటాయి కదా. దిగిన తర్వాత ఇంటి దాకా బస్సు రాదు కదా. ఏ ఆటోకో డబ్బులు ఎత్తి పెట్టుకో ఉంటుంది కదా. అంటే అస్సలు డబ్బులు లేవు. ఉచిత బస్సు అంటే ఉచిత కూరగాయలు ఇస్తారు, ఉచితంగా ఆటోలు ఎక్కిస్తారు, ఉచితంగా టీ ఇస్తారు అని ఎక్కడ రాసి పెట్టుందా? ఏదైనా మాట్లాడడానికి ఆధారాలు ఉండాలి, నిరూపణలు ఉండాలి. ఎవరా మహిళ? ఎవరి ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు? ఏ ఇంటికి వెళ్ళింది? ఏ ఊరు ఆ ఇల్లు? చెప్పగలవా నువ్వు? ఏదో పేపర్ ఇస్తేనో పేమెంట్ వేస్తేనో మనం మాట్లాడాలంటే ఎవరో ఒకరు మన గురించి కూడా మాట్లాడుతుంటారు కదా. 5 రకాల బస్సులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి డిపో నుంచి కూడా బయలుదేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఏ కార్డు చూపించినా టికెట్ కొట్టి చేతికిస్తారు. ప్రశాంతంగా పద్ధతిగా వెళ్ళొచ్చని చెప్పేశారు. ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో కూడా చెప్పారు. ఇక్కడి నుంచి ఒక చోటకి వెళ్తే అక్కడ దిగి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చని కూడా చెబితే ఎవరో మహిళంట. ఎక్కడ ఆధారాలు, ఎక్కడ నిరూపణలు? నోటుకొచ్చింది కుయ్యడమేనా? నాకు నువ్వు మాట్లాడుతుంటే ఒకసారి విందాం, మళ్ళీ ఇది కూడా చూద్దాం. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది? మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్. ఇప్పుడు స్త్రీ శక్తి ఈ బస్సుకు సంబంధించదని రాయడంలో తప్పేమీ లేదు కదా. ఎందుకంటే పొరపాటున ప్రయాణికులు వాళ్ళు అస్తవ్యస్తంగా ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉంటారు, లగేజీలు పట్టుకొని ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పట్టడం ఎందుకో, పరిగెత్తుకుంటా పోయి అక్కడ పోయి అది కాదు అని అడిగే లోపే బోర్డు మీద రాయడం తప్పే ఉండదా? నో పార్కింగ్ అనే బోర్డు పెడతాం. పెట్టరా? ఆడ పార్కింగ్ చేయొద్దనే కదా అర్థం. దిస్ ఏరియా ప్రొహిబిటెడ్ అని పెడతాం, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని పెడతాం. తప్పే ఉంది అందులో? అంత మాత్రాన ఏ బస్సు ఎక్కకూడదని కాదు చిల్లర శ్యామల. అర్థం చేసుకో. ప్రజలందరూ హర్షిస్తున్నారు, ప్రజలందరూ డ్యాన్సులు వేస్తున్నారు. ఎవ్వరు ఈ పథకం ఇవ్వలేరు అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడతావు? మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు నేను ఒక చిన్న మాట నీతో మాట్లాడాలా. ఆరెంజ్ ట్రావెల్స్ దగ్గరకో, కావేరీ ట్రావెల్స్ దగ్గరకో, శ్రీకృష్ణ ట్రావెల్స్ దగ్గరకో, ప్రైవేటు బస్సుల దగ్గరకో, 1000 రూపాయలు విలువ చేసే ఏసీ ఉండే ప్రైవేటు బస్సుల దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా వాళ్ళు ఎక్కించుకోరు. వాళ్ళ టైపు వేరే. ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఎక్కించుకోరు. నువ్వు ఒక పని చేయి, శ్యామల ట్రావెల్స్ అని పెట్టు, సెంట్రల్ ఏసీ బస్సు పెట్టు, రాష్ట్రాలకి జిల్లాలకి తిప్పు. మీ ఆయన డ్రైవింగ్ చేస్తాడు, నువ్వు కౌంటర్లో కూర్చో, ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా ఎక్కిచ్చేసి. ఇది స్త్రీ శక్తి అయితే నువ్వు శ్యామల సుత్తి అని ఒక పథకం పెట్టుకో. ఎందుకు ఈ మాటలు మాట్లాడడం నాకు అర్థం కావడంలే. అంటే ఏదో మాట్లాడాలి, ఏదేదో మాట్లాడాలి అనుకుంటే కాదు. రెండోది, అన్న జగనన్న, చెల్లెలు శ్యామల. అసలు రాజకీయ అనుభవం లేని నువ్వు ఉన్న పలంగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలా అయ్యావు అనేది నాకు అర్థం కావట్లే, ప్రజలకు అర్థం కావట్లే. కానీ నేను దీర్ఘంగా ఆలోచించి డెప్త్గా వెళ్తే అప్పుడు అర్థమైంది. ఏంటంటే అన్న కూడా మద్యాన్ని కల్తీ చేసి లక్షల మంది జీవితాలతో ఆడుకున్నాడు, వాళ్ళని ప్రాణాలు తీశాడు. అంటే అన్నకి శవాలంటే ఇష్టం,
మద్యాన్ని కల్తీ చేసి లక్షల మంది ప్రాణాలు తీశాడు. ఓకే, ఇది అన్న క్యారెక్టర్. ఇటు చూస్తే నువ్వేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కొన్ని వందల మందికి ఆశ చూపించి వాళ్ళు చచ్చిపోయేలా చేసావు అమాయకుల్ని. అంటే నువ్వు కూడా నీ స్వార్థం కోసం శవాలను లేపే అమాయకుల్ని. మీ అన్నేమో కల్తీ లిక్కర్తో కల్తీ మద్యంతో లక్షల మందిని శవాలుగా తేల్చాడు. ఇద్దరికి కామన్ పాయింట్ ఒకటి ఉంది, మోసం చేయడం, అమాయక ప్రజల్ని చంపేయడం. అక్కడ కనెక్ట్ అయ్యావు నువ్వు అన్నకే. అప్పుడు నీకు ఫోన్ వచ్చి ఉంటుంది, శ్యామలను పిలిపించండి, చక్కగా మోసం చేస్తుంది, అమాయక ప్రజల్ని చంపేస్తుంది. ఆవిడ మన పార్టీలో ఉంటే మనం అనుకున్నటువంటి ఏదైతే ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉందో, ఏదైతే ఆంక్షలు ఉన్నాయో, మన పార్టీ యొక్క చట్టం ఏదైతే ఉందో ఆవిడే నిలబెడుతుంది. నాకు ఎలాగో షర్మిల గారు లేరు, సునీత గారు లేరు, మా అమ్మ లేదు, నాకు ఒక చక్కగా ఇంకొక మహిళ కావాలి, శ్యామలాని తీసుకొని రండి, ఇంకొక ప్లేస్లో ఆర్కే రోజాని తీసుకొని రండి, నాకు మా అమ్మ దూరం అయిపోయింది, లక్ష్మీపార్వతిని తీసుకొని రండి, మా కుటుంబంలో ముగ్గురు నన్ను దూరం వెళ్ళిపోయారు, నాకు వీళ్ళ ముగ్గురు ఉంటే నా కుటుంబం కలకల్లాడుతూ ఉంది, చివరి రోజుల్లో నాకు ఖచ్చితంగా ఒక శవం కావాలి, కాబట్టి నేను ఎవరో ఒకరిని వేసుకుంటూ పోతాను, వీళ్ళ బలి కోరుకుంటానని బలి పశువు అయిపోతున్నావు శ్యామల. ఇక్కడ లాస్ట్లో ఏదో మాట్లాడినావు, ఇది కూడా ఒకసారి చూద్దాం శ్యామల. ఏమనుకోబాక, నీకు నాకేం గొడవలు లేవు, కాకపోతే ఏంటంటే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వస్తుంది, అంతే, ఇంకేమి లేదు. ఇది చూడమ్మా, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏంది ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలు? నీక ఓటు హక్కు వచ్చిన వాళ్ళంట చిన్నపిల్లలంట. అన్నేమో గంజాయి మొత్తులో ఎటకాని స్టేపులను చంపబోతుంటే, గంజాయి మొత్తులో ఊరంతా ఊరేగుతుంటే వాళ్ళేమో చిన్నపిల్లలు అంటాడు. నువ్వేమో 18 సంవత్సరాలు రాగానే వాళ్ళు చిన్నపిల్లలు అంటున్నావు. నాకు తెలిసి అయితే నువ్వైతే పసికందువే, ఉయ్యాల్లో ఉండి ఊగుతా ఉండవు. ఏమన్నా కర్మ ఇదే. అన్ననంట సీఎం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారంట. ఎవరమ్మా సిద్ధంగా ఉండేదా? అన్నని సీఎం చేసుకోవాలనుకుంటే 2024లో 151లో 5 ఎందుకు గాలిలో లేపినారు? మరి అప్పుడు సీఎం చేసుకోవచ్చు కదా. ఈ మధ్యలో ఏమి ఉపద్రవం వచ్చిందని అన్నని ఉన్న పొలంగా తీసుకొని వచ్చి గద్దె మీద కూర్చోబెడతారు అని నేను ప్రశ్నిస్తుండా. ఇక్కడ చూడమ్మా, రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని. రెడీగా ఉంటారు. దేనికి? ఈ గంజాయి బ్యాచులు, ఈ హెరాయిను, కొకెయిను, స్టెరాయిడ్స్, కల్తీ సారా, కల్తీ మద్యం దాగి ఎవరిని వేసేద్దామా, ఎవరిని లేపేద్దామా, టైర్ కింద ఎవరిని దోసేద్దామా, చూట్టంగా దూరంగా అట్టపెట్ల మీద అట్రఫ్లాపు గుండె పదాలు రప్ప రప్ప ఆడిస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం 2.0, లేపేస్తాం, తోసేస్తాం, వీటికి సిద్ధంగా ఉంటారు. అన్నని గెలిపించే పరిస్థితి మనకు ఎక్కడుందా? అసలు 5 ఎక్కడికి పోయిందని ఆ 5వ తనాన్ని ఎవరైనా ఎతికారా మీరు? 2 బకెట్ల మధ్య ఉన్న 5 ఎక్కడికి పోయింది? 5ని ఎతకండి, ఆరా తీయండి, తీరా ఎక్కడుంది అంటే మనం చేసిన డకాయిట్ పన్ను వల్ల, మనం చేసినటువంటి అసమర్థ పరిపాలన వల్ల కదా 5 ఎట్టపోయింది. 5 మీకు శాపంగా మిగిలిందని మనస్ఫూర్తిగా నేను శ్యామలను కోరుకుంటున్నాను. చివరిగా ఉంది, అవేం మాట్లాడిందో విందాం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, బేహార్ జగన్. జోహార్ వైఎస్ఆర్, బీహార్ జగన్మోహన్ రెడ్డి. అంటే సుపరిపాలనకి సుపరిపాలనకు ఉన్నంత తేడా ఉంటుంది. సుపరిపాలన అంటే లక్ష్య దిశగా సుభిక్షంగా సురక్షితంగా పాడి పంటలతో పచ్చని పొలాలతో రాష్ట్రాన్ని కలకల్లాడేటట్టు చేసేదాన్ని సుపరిపాలన అంటారు. చంద్రబాబు నాయుడు గారిది సుపారీ పాలన. కల్తీ మద్యం దాగి, కల్తీ సారా దాగి, కల్తీ హెరాయిన్ వేసి, స్టెరాయిడ్స్ వేసి, ఏదంటే అది వేసేసి జనాల్ని చంపేసి సుపారీ గ్యాంగ్ బీహార్ నుంచి దిప్పి చేసేదాన్ని సుపారీ పాలన అంటారు. జోహార్ వైఎస్ఆర్ గారు, బీహార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీహార్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకన్నానంటే 10కి 20కి పీకలు కోసే వాళ్ళని బీహార్ నుంచి తీసుకొచ్చి పరామర్శ యాత్రల్లో దించి అమాయకులైన ప్రాణాలతో చెలగాటం ఆడతాడు. కాబట్టి జోహార్ వైఎస్ఆర్ అంటే నేను బీహార్ జగన్మోహన్ రెడ్డి అన్నాను. థ్యాంక్ యూ సో మచ్.